హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి రైల్వే ఎగ్జామ్స్ లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క పీవైకి యొక్క పార్ట్ 4 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ 3 పార్ట్స్ లోనే ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ యొక్క డేటాను కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ రోజు మనం బయోడైవర్సిటీని అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా, బయోడైవర్సిటీని స్టార్ట్ చేద్దాం కాబట్టి వీడియోని చాలా కేర్ఫుల్ గా వినండి. ఇది మోస్ట్లీ 2 పార్ట్స్ లో మనకి ఒక బయోడైవర్సిటీ అనేది కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ దాంతోపాటు మీ యొక్క హై పాయింట్స్ ని కూడా మన యొక్క వీడియోస్కి ఇచ్చినట్లయితే మన యొక్క వీడియోస్కి ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ అసలు ఈ యొక్క బయోడైవర్సిటీ అంటే ఏంటి అనేది జస్ట్ ఒక 2 minutes డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉంటుంది మీరు అసలు ఈ యొక్క బయోడైవర్సిటీ అంటే అసలు ఈ కాన్సెప్ట్ చదివి మళ్ళీ అదంతా రీకాల్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి జస్ట్ వాటిని డిస్కస్ చేద్దాం. బయోడైవర్సిటీని తెలుగులో జీవ వైవిధ్యం అని అయితే అనడం జరుగుతుంది. ఈ జీవ ప్రాణ కోటిలో వివిధ రకాలైనటువంటి జీవరాశుల మధ్య భూమి మీద కానీ సముద్రంలో కానీ జలావరణంలో కానీ వివిధ జాతుల్లో ఉండేటటువంటి వైవిధ్యాన్ని మనం ఇక్కడ జీవ వైవిధ్యం అని అయితే అనడం జరుగుతుంది. మరి యొక్క బయోడైవర్సిటీ అనే పేరును ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే డబ్ల్యూజి రోసెన్. ఓకే, సో మరి యొక్క జీవ వైవిధ్యం అనేది మేజర్గా ఎన్ని రకాలుగా ఉంటుంది? జీవ వైవిధ్యం అనేది మేజర్గా మనకు 3 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి జెనెటిక్, అంటే జన్యు ప్రకారంగా, అంటే ఒక జాతిలో ఉన్నటువంటి జీవుల యొక్క జన్యువుల మధ్య వైవిధ్యమే ఇక్కడ మనకు జన్యు వైవిధ్యం అనడం జరుగుతుంది. జాతి విస్తరణ పరిధిని అనుసరించి ఒక జాతి జీవులు అనేవి అధికమైనటువంటి జన్యు వైవిధ్యాన్ని ప్రదర్శించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పీసీస్. ఓకేనా, స్పీసీస్ డైవర్సిటీ అంటే జాతి వైవిధ్యం, అంటే 2 వేరు జాతుల మధ్య కనిపించేటటువంటి వైవిధ్యాన్ని మనం ఇక్కడ జాతి వైవిధ్యం అనేది అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర కనుమల్లో ఉన్నటువంటి ఉభయచర జీవుల యొక్క వైవిధ్యము తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ఉభయచర జీవుల యొక్క వైవిధ్యం కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనేది ఆ యొక్క జీవ వైవిధ్యానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి. అలాగే తక్కువ జాతులు కలిగినటువంటి సమాజాలతో పోల్చినటువంటి టైంలో మనకు అధిక జాతులు కలిగినటువంటి జీవ సమాజాలు ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉండడం చూడడం జరుగుతుంది. మరి యొక్క జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా ద థర్డ్ వన్ ఈస్ ఈకో సిస్టమ్ డైవర్సిటీ, అంటే జీవావరణ వైవిధ్యము. సో ఈ యొక్క వివిధ రకాలైనటువంటి ఆవరణ వ్యవస్థల మధ్య వైవిధ్యం కారణంగా మనకు ఇక్కడ వైవిధ్యం అనేది కనిపించడం జరుగుతుంది. అంటే ఎడారి ఆవరణ వ్యవస్థ కానీ, టండ్రా ఆవరణ వ్యవస్థ కానీ, పచ్చిక మైదానంలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ కానీ, వీటి మధ్య ఉన్నటువంటి వైవిధ్యం వల్ల కూడా ఈ యొక్క జీవుల్లో వైవిధ్యం అనేది మనకైతే కనిపించడం జరుగుతుంది. ఓకే, మరి యొక్క జీవ వైవిధ్యాన్ని ఎట్లా గుర్తించవచ్చు అంటే జీవ వైవిధ్యం అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటే దీన్ని మేజర్గా గుర్తించడానికి 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆల్ఫా, 2 బీటా, 3 గామా. ఓకే, ఆల్ఫా వైవిధ్యంగా తీసుకుంటే ఒక నిర్దిష్ట ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవ సమాజం లేదా జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి సాధారణ జాతులను లెక్కించడం ద్వారా ఆల్ఫా జాతిని, అంటే ఈ యొక్క ఆల్ఫా వైవిధ్యాన్ని మనం అయితే గమనించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బీటా. బీటా వచ్చేసరికి వేరు జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి జాతుల వైవిధ్యాన్ని లేదా జాతుల యొక్క భిన్నత్వాన్ని బీటా వైవిధ్యం అని అంటారు. ఇక్కడ ఏమవుతుంది, దీని యొక్క స్థాయి అనేది పెరుగుతుంది బీటా వైవిధ్యాన్ని. నెక్స్ట్ వచ్చేసరికి గామా. గామా ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇది విస్తృతమైనటువంటి వివిధ జీవావరణ వ్యవస్థల్లో ఉన్నటువంటి మొత్తం భిన్నత్వాన్ని లెక్కించడానికి దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక జీవ వైవిధ్యం కూడా ఈ యొక్క భూమి పైన అక్షాంశ రేఖలు ఉంటాయి కదా, సో పై అక్షాంశ రేఖ కంటే కింద అక్షాంశ రేఖకు వచ్చేసరికి జీవ వైవిధ్యం పెరుగుతుంది. కారణము భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉండడము, ధృవాల వద్ద ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల మనకు పై అక్షాంశం నుంచి కింద అక్షాంశానికి వచ్చేసరికి సౌరశక్తి అధికంగా అందుబాటులో ఉండడము అండ్ దాంతోపాటు చలనం కలిగేటటువంటి అంశాలు అత్యధికంగా ఉండడము, జీవ వైవిధ్యానికి అనుకూలమైనటువంటి ప్రదేశాలు మనకి ఇక్కడ ఈ యొక్క భూమధ్య రేఖ దగ్గర కనిపిస్తున్నాయి కాబట్టి ధ్రువ ప్రాంతాల కంటే ఉష్ణమండలమైనటువంటి ప్రదేశాలలో అత్యధికంగా జీవ వైవిధ్యం కనిపిస్తుంది. భారతదేశం అనేది భూమధ్య రేఖకు అతి దగ్గరగా ఉన్నటువంటి దేశాలలో ఇది కూడా ఒకటి కాబట్టి మన యొక్క భారతదేశంలో కూడా జీవ వైవిధ్యం అనేది అత్యధికంగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకు మేజర్గా సంబంధించింది. అండ్ దీంట్లో పాటు మనకి ఒక వైవిధ్యంలో ఇంకా ధర్మాలనే ఉంటాయి. జాతులకు సంబంధించినటువంటి స్పీసెస్ రిచ్నెస్ కానీ, స్పీసెస్ సేవినెస్ కానీ, అంటే సమాన వ్యాప్తి కానీ, ప్రబలత్వం కానీ, ఇట్లా చాలా డేటా అయితే ఉండడం జరుగుతుంది. సో అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మన వాళ్ళకి ఇప్పటికే బోర్ కొట్టేసినట్టుంది. మాకు తెలుసులే జీవ వైవిధ్యం అంటే ఏముంది, జీవుల మధ్య ఉండేటటువంటి భేదాన్ని మనం ఇక్కడ జీవ వైవిధ్యం అని అంటాం.
అది మాకు తెలిసి ఒక లైన్ తెలిసి చాలు మాకు మొత్తం వచ్చేసినట్టే అని అనుకుంటారు. కానీ ఏం చేస్తాం, మనం అయితే అన్ని నేర్చుకోవాలి కదా. కాంపిటేటివ్ అన్న తర్వాత ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఓకే, మరి ఇక ఫస్ట్ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేసేయండి. మీ అందరికి కూడా తెలుసు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది అనేది. చెప్పండి. ఇన్ ఇండియా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆర్ ప్రైమర్లీ లొకేటెడ్ ఇన్ డాష్. భారతదేశంలో జీవ వైవిధ్య హాట్స్పాట్లు ప్రధానంగా డాష్లో ఉన్నాయి. ఎప్పుడు వచ్చింది సార్ ఇది? గ్రూప్ డి 2026 ఫిబ్రవరి 5వ తేదీన వచ్చినటువంటి ఒక ప్రశ్న. మరి దీనికి ఆన్సర్ చేయండి. బయోడైవర్సిటీలో ఈ యొక్క హాట్స్పాట్స్ ప్రధానంగా ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ వచ్చేసరికి సెంట్రల్ ఇండియా అని డక్కన్ ప్లేటు, మధ్య భారతదేశం మరియు దక్కన్ పీఠభూమి. మనకి ఇక్కడ అడిగింది హాట్స్పాట్స్. ఓకేనా, హాట్స్పాట్స్. సో అవి ఆ యొక్క ప్రదేశంలోనే స్పెసిఫిక్గా ఉండేటటువంటి, సో అక్కడ మనం రక్షితమైనటువంటి ప్రదేశాలు మనం ఇక్కడ తీసుకుంటాము. సో మనకు ఎక్కువగా ఉన్నటువంటి ఎక్కువ జీవ వైవిధ్యం మనకు ఈ యొక్క పశ్చిమ కనుమల్లో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు తూర్పు హిమాలయాలలో కూడా ఈ యొక్క జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనకు శీతలమైనటువంటి టండా ప్రాంతం ఉంటుంది కాబట్టి అంత ఎక్కువగా ఉండదు. మధ్యధరా సముద్రం, సార్డినియస్ సిసిలి కాదు, ఇది కాదు. సో ఇదే ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ గోల్ ఆఫ్ కన్సర్వింగ్ ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ. అడవులు మరియు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కింది వాటిలో ఏది ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యము? ఓకే, సో ఏది మనకు ముఖ్యమైనటువంటి లక్ష్యం? ఒకటి, అడవుల యొక్క పారిశ్రామిక వినియోగాన్ని పెంచడానికి, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, జాతీయ పార్కులను విస్తరించడానికి, వారసత్వంగా వచ్చినటువంటి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి. సో మనకి ఇక్కడ అడవులు మరియు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం అంటే వాటిని సేవ్ చేయాలి. వాటిని సేవ్ చేయాలన్నప్పుడు మనకు మేజర్గా ఏం చేస్తామండి చెప్పండి? వాటిని అడవుల కోసం, అడవులని పారిశ్రామిక వినియోగానికి ఉపయోగిస్తామా? లేదు. అప్పుడు జీవ వైవిధ్యం కోల్పోతాం, అడవులు కోల్పోతాం. పర్యాటకాన్ని పెంపొందిస్తే ఆటోమేటిక్గా అక్కడ మానవుల యొక్క సంచారం పెరిగినప్పుడు ఖచ్చితంగా జీవులకు నష్టం జరుగుతుంది. జాతీయ పార్కులు పెంచడం వల్ల మనకి జీవ వైవిధ్యం అనేది కాదు, మనకు ఇది కూడా సాటిస్ఫై కావట్లేదు. సో టు ప్రిజర్వ్ ఇన్హెరిటెడ్ బయోడైవర్సిటీ, సో వారసత్వంగా వచ్చినటువంటి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం ద్వారా ఆ జాతి యొక్క మనుగడను మనం అయితే రక్షించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెట్టింగ్ అప్ ప్రొటెక్టెడ్ ఏరియాస్? సురక్షితమైనటువంటి లేదా సంరక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేయడం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి? సో కొన్ని జాతులను ఒక పర్టికులర్ ప్రదేశంలో మాత్రమే ఉండడం జరుగుతుంది, వాటిని మనం రక్షించాలి. ఓకేనా, అట్లాంటి వాటిని మనం రక్షించాలన్నప్పుడు ఈ కింద వాటిలో దేన్ని మనం చేయడం జరుగుతుంది? ఏం చేస్తాం చెప్పండి? మానవ నివాసాల నిర్మాణాన్ని ఆపడం లేదు, ఇది దీనికి సూట్ అవ్వట్లేదు. ఆల్రెడీ కొంత ఏరియాలో అయి ఉన్నాయి, వాటిని ఏం చేయాలి? ప్రొటెక్ట్ చేయాలి. పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తే ఇంకా మనుషులు దీంట్లోకి పోయిందంటే ఇంక ఉన్నవి కూడా పోతాయి. కాబట్టి ఇది కాదు. అంతరించిపోతున్న జాతులను రక్షించడం. ఇక్కడ సంరక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేయన్నాడు కానీ అవి అంతరించిపోతున్నాయి, అంతరించిపోని అని చెప్పలేదు. కాబట్టి ఇది కూడా మనకు సాటిస్ఫై కాదు. ప్రిజర్వింగ్ న్యాచురల్ ఈకోసిస్టమ్, సహజ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం. సో వాటికి ఏదైతే సహజసిద్ధంగా వాటికి అనుకూలంగా ఉందో ఆ ప్రదేశాన్ని మనం గనక సంరక్షించినట్లయితే ఆటోమేటిక్గా మనకు అక్కడ డేటా అనేది ఏమవుతుంది? ప్రిజర్వ్ అవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి జాతి అనేది మరణించకుండా, అంటే అవి వాటి యొక్క మనుగడను కోల్పోకుండా తమ యొక్క మనుగడను అయితే సాధించడం జరుగుతుంది. ఓకే, మనకు ఆప్షన్ డి అనేది మోర్ సూటబుల్ అవుతుంది వెన్ కంపేర్ టు రిమైనింగ్ 3. అండ్ నెక్స్ట్, రీసెంట్లీ ద షాంఘై డీర్ హ్యాస్ బీన్ సీన్ ఇన్ ద న్యూస్ ఆఫ్ విచ్ స్టేట్ యాజ్ ద స్టేట్ యానిమల్? సో ఇటీవల షాంఘై జింక అనేది ఏ రాష్ట్ర జంతువుగా వార్తల్లో కనిపించింది? ఓకే, షాంఘై జింక అనేది యాక్చువల్గా మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటిది. సో ఇక్కడ చూడండి, షాంఘై ఈస్ మణిపూర్ స్టేట్. సో ఇట్లా ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మిగిలినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మొత్తం డేటా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసిన వీడియోని మీరు ఒకసారి పాజ్ చేసేయండి. ఓకే, సో పాజ్ చేసేసి మొత్తం ఒకసారి చూసుకోండి. ఇదంతా కూడా 2026 అప్డేటెడ్ డేటా. సో స్టేట్స్ యొక్క నేమ్స్ అండ్ ఇక్కడ వాటి యొక్క యానిమల్స్. సో ఏపీ కన్నా తీసుకున్న బ్లాక్ బక్, ఈ విధంగా మనకి ఇక్కడ బీహార్ గౌరు, గోవా గౌరు, అండ్ మన యొక్క తెలంగాణ కన్నా తీసుకుంటే స్పాటెడ్ డీర్ అంటే మచ్చల జింక అని అంటారు. అండ్ తమిళనాడుకి నీలగిరి తారు, ఇది కూడా ఇంపార్టెంటే నీలగిరి, ఎందుకంటే రీసెంట్గా తమిళనాడు పాలిటిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్గా మారిపోయినాయి కాంపిటేటివ్లో, కాబట్టి ఇది కూడా ఫోకస్ చేయాలి. సిక్కిం రెడ్ పాండా, అండ్ దాంతోపాటు వెస్ట్ బెంగాల్ కూడా ఫిషింగ్ క్యాట్. ఓకే, ఇట్లా ఇవన్నీ కూడా రీసెంట్గా ఎక్కడైతే ఎలక్షన్స్ జరిగినాయో, రీసెంట్గా ఎక్కడైతే హైలైటెడ్ అయినటువంటి డేటా జరిగిందో అక్కడ బాగా ఫోకస్ చేయండి. ఎగ్జామ్లో మనకు ఆ క్వశ్చన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. సో ఆన్సర్ ఏంటిదండి?
ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో వీడియో పాజ్ చేసి చూడండి, మనం నెక్స్ట్ క్వశ్చన్ స్కిప్ అయిపోదాం, మీరు అయితే పాజ్ చేసుకుంటూ చూసుకోవచ్చు. ద షాగీ హార్న్ వైల్డ్ ఐబెక్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ డాష్ ఇన్ ఇండియా. షాగీ హార్న్ వైల్డ్ ఐబెక్ భారతదేశంలో డాష్ లో కనిపిస్తుంది. సో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి జాతి అనేది మనకు పర్వత అడవుల్లో కనిపించడం జరుగుతుంది. మౌంటైన్ ఫారెస్ట్ లో మనకి ఇది కనిపించడం జరుగుతుంది. ఈ యొక్క షాగీ హార్న్ వైల్డ్ ఐబెక్ అనేటటువంటి ఇది మెలికలు తిరిగినటువంటి కొమ్ములు కలిగినటువంటి అడవి ఐబెక్స్ అనేది పర్వతారణ్యాల్లో ఇది మనకు కనిపించడం జరుగుతుంది. ఇది కొన్ని సాధారణమైనటువంటి జంతువుల్లో దీంట్లో ఇది ఒకటి. అక్కడ మనకు కాశ్మీర్ జింక కానీ, మంచు చిరుత కానీ, మచ్చర జింక కానీ, జాక్ ర్యాబిట్ కానీ, అండ్ అడవి గొర్రెలు కానీ, టిబెటన్ జింకలు కానీ, యాక్లు కానీ, అరుదైనటువంటి ఎర్రపాండాలు, ఇవన్నీ కూడా మనకి ఒక పర్వత అడవుల్లో ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ థాయిలాండ్ హ్యాస్ నేమ్ డాష్ యాజ్ ద నేషనల్ అక్వాటిక్ యానిమల్. థాయిలాండ్ ప్రభుత్వం ఈ కింది వాటిలో దీన్ని జాతీయ జలచర జంతువుగా ప్రకటించింది. సో దీన్ని ప్రకటించింది, ఇది 2019 క్వశ్చన్ ఎవరికి గుర్తుంటుందండి. మనకి ఆ ఫ్రేమింగ్ అంటే ఇట్లాంటి ఏదైనా ఉంటే నేను ఐడెంటిఫై చేయొచ్చు అని. ఇమేసి ఫైటింగ్ ఫిష్ అనేది దీని యొక్క ఆన్సర్. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ ఈజ్ లొకేటెడ్ ఎట్. బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది రోమ్ లో ఉండడం జరిగింది. ఓకేనా, ఎక్కడ ఉందండి? రోమ్ లో ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ఈజ్ లీస్ట్ హార్మ్ఫుల్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ వైల్డ్ లైఫ్. సో మనకి ఇక్కడ అడవులు మరియు వన్యప్రాణుల సంరక్షణ విషయంలో ఈ కింది పద్ధతుల్లో ఏది అత్యంత తక్కువ హానిని కలిగిస్తుంది? చూడండి, ఏది తక్కువగా హానిని కలిగించడం జరుగుతుంది. 1, అడవులను తోటలుగా మార్చడం. చేయడం వల్ల ఏమవుతుంది? దట్టమైనటువంటి అడవి కాస్త ఒక చిన్న తోట లెక్క మారిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి జీవజాలం, జంతుజాలం నాశనం అయిపోద్ది. కాబట్టి ఇది కాదు. పరిశ్రమలకు ముడిసరుకు వనరుగా అడవులను వినియోగించడం కాదు, ఇంకా మొత్తం నాశనం అయిపోద్ది. అటవీ ప్రాంతాల్లో రోడ్లు, ఆనకట్టలు నిర్మించడం కాదు, అటవీ భూమి అంతా ఆగమైపోద్ది. కలప కాని అటవీ ఉత్పత్తులను సేకరించడం. కలప కానటువంటి మనకు అటవీ ఉత్పత్తులైనటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి కదా, వాటిని సేకరించినట్లయితే ఇది ఏమంత పెద్ద డ్యామేజ్ కాదు, కాకపోతే ఆ జీవులకు ఎట్లాంటి హాని కలిగించకూడదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఈస్ హోమ్ టు ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఈ కింద వాటిలో ఏది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఆవాసంగా ఉంది? సో ఏ రాష్ట్రం అండి? బట్టతల మేక, లేకపోతే బట్ట మేకల పక్షి అన్నట్లు రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. సో ఏంటి దాని యొక్క ఆన్సర్ ఏంటిది? ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్. సో యాక్చువల్గా ఇది మన యొక్క నేషనల్ బర్డ్ అయ్యేది, కాకపోతే తర్వాత దాని పేరు బాగాలేదని మన యొక్క నెమలిని అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఎక్కువగా రాజస్థాన్లో అయితే మనకైతే కనిపించడం జరుగుతుంది. ద ఫస్ట్ ఇండియన్ రిజర్వ్ ఫారెస్ట్ ఈస్. భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏమిటి? మొట్టమొదటిది వచ్చేసరికి సత్పురా నేషనల్ పార్క్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఇది ఒక పులుల సంరక్షణ కేంద్రం. ఇది 1999లో ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ అయితే ప్రకటించడం జరిగింది. అండ్ ప్రముఖ పక్షుల పరిశోధకుడు అయినటువంటి డాక్టర్ సలీం అలీ 1981 సంవత్సరంలో దీన్ని తొలిసారిగా ప్రతిపాదించినటువంటిది. వాట్ ఈస్ ద వర్జిన్ వెజిటేషన్? వర్జిన్ వెజిటేషన్ అంటే ఏమిటి? వర్జిన్ అంటేనే అసలు ఇప్పటివరకు దాన్ని ఎవరు ముట్టుకున్నటువంటిది. సో దాంట్లో మనకు ఈ వర్జిన్ వెజిటేషన్ అంటే మానవులచే పెంచబడిందా? లేదు, మానవుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మానవుల సహాయంతో కాదు, అటవీకరణం పెంచబడిన మానవులు అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు, కృత్రిమంగా ఇది మానవ సహాయం లేకుండా సహజంగా పెరిగి మానవుల జోక్యం లేకుండా దీర్ఘకాలం పాటు అలాగే వదిలేయబడినటువంటి మొక్కల సమూహాన్ని వర్జిన్ వెజిటేషన్ అనడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్ విత్ రిగార్డ్స్ టు ఫారెస్ట్. అడవులకు సంబంధించి కింది ప్రకటనలో ఏది తప్పు చెప్పండి? అడవులకు సంబంధించినటువంటి దాంట్లో రాంగ్ అంటుండు కదా, అనేక రకాల ఉత్పత్తులను అందిస్తాయి కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ కాదు. ఇది నేల సంరక్షణను చేపడుతుంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నీటిని సంరక్షిస్తాయి, కరెక్టే. ఇవి మనకు వృక్షజాలం, జంతుజాలానికి సంబంధించినటువంటి భారీ వైవిధ్యాన్ని పోషిస్తాయి, ఎస్. కానీ మనకు రాంగ్ స్టేట్మెంట్ అన్నది ఇదే. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆప్షన్. ఈ రాంగ్ లేదా ఇన్కరెక్ట్ వాటిని ఎగ్జామ్లో చాలా హార్డ్ వస్తాయి, ఎందుకంటే మనమేమో ఈ కాన్సెప్ట్ చూస్తాము, సో దాంట్లో ఇది మనం మర్చిపోతాం, ఇది కరెక్ట్ అనేది పెద్ద పట్టించుకోము. ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ స్టేక్ హోల్డర్స్ ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ ద ఫారెస్ట్.
అడవుల సంరక్షణలో సంబంధితమైనటువంటి వర్గాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఈ కింద వాటిలో అడవులకు సంబంధించి సంబంధిత వర్గం కాని వారు ఎవరు? ఓకేనా, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాని వాళ్ళు లేదా దానికి సంబంధించినటువంటి డేటాలో భాగం కాని వాళ్ళు ఎవరు? వన్యప్రాణి ప్రకృతి ప్రేమికులు. వీళ్ళు ఏం చేస్తారు? దాని యొక్క అభివృద్ధిలో పాల్గొంటారు. అంటే రకరకాలైనటువంటి జీవజాతులు అండ్ అదేవిధంగా వృక్ష జాతుల్ని పెంచి పోషిస్తారు. వన్యప్రాణి సంరక్షణ వాళ్ళు, అటవీ శాఖ అధికారులు కానీ, అటవీ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళంతా అడవిలో దాని చుట్టుపక్కల నివసిస్తూ అటవీ ఉత్పత్తులపై ఆధారపడేటటువంటి వాళ్ళు వాటిని అయితే నాశనం చేయరు. ప్రభుత్వ అటవీ శాఖ, ఇది ఇప్పుడే అనుకున్నాము. పట్టణ ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలు పట్టణాల్లో ఉంటారు, వాళ్ళకు దీనికి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? అడవుల్లో. కాబట్టి ఇదే ఆన్సర్. అంటే మీరు అనొచ్చు, సార్ పట్టణాల్లో ఉండేటోళ్ళు పల్లెటూరులోకి పోతారు కదా, అడవుల్లోకి పోతారు కదా అంటే, ఇక్కడ మన కాన్సెప్ట్ పట్టణాల్లో నివసిస్తున్నారంటే వాళ్ళు అడవిలోకి పోరు అని అర్థం చేసుకోవాలి. మరి వీటి యొక్క ఉత్పత్తులను వాడతారు కదా అంటే వాడతారు. ఇక్కడ ఉత్పత్తి గురించి కాదు కదా, దాని యొక్క డెవలప్మెంట్లో దాంట్లో చేంజెస్ గురించి డేటా, కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనం ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ పిక్ చేస్తున్నాము అంటే రిమైనింగ్ 3 ఆప్షన్స్ అనేవి ఎందుకు కాదు అనేది కూడా మనం ఐడెంటిఫై తెచ్చుకోవాలి. అప్పుడే మనం సాటిస్ఫై అవుతాం. మిగిలిన 3 ఆప్షన్స్ గురించి కూడా ఎగ్జామ్లో వస్తుంది. అప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా ఒకటి ఆలోచించండి, ఎగ్జామినర్ ఒక క్వశ్చన్ తయారు చేసిండు, ఒక క్వశ్చన్తో పాటు 4 ఆప్షన్లు అంటే ఆ 4 ఆప్షన్లు ఒకటి కరెక్ట్ ఆన్సర్ అయినప్పుడు మిగిలిన 3 ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో దాన్ని తగ్గట్టు కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ద సుందర్బన్స్ బయోస్ఫియర్ రిజర్వ్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? సుందర్బన్స్ బయోస్ఫియర్ రిజర్వ్ అని ఈ కింది రాష్ట్రాల్లో ఎక్కడ ఉంది? సుందర్బన్స్ అడవులు అనేవి మనకు పశ్చిమ బెంగాల్లో ఉండడం జరిగింది. సుందర్బన్స్ అడవులు అనేటటువంటి ఇది మనకు గంగా బ్రహ్మపుత్ర డెల్టా ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అయినటువంటి బెంగాల్ టైగర్ కు ప్రసిద్ధి చెందినటువంటిది. సుందర్బన్స్ అనేటటువంటి పేరు అనేది ఆ ప్రాంతాల్లో సమృద్ధిగా లభించినటువంటి మడ అడవి ఉంటుంది కదా, దాని పేరే సుందరి. కాబట్టి ఆ యొక్క సుందరి వృక్షాల పేరు నుంచి మనకి ఒక పేరు వచ్చిందని భావించడం జరుగుతుంది, ఈ యొక్క సుందర్బన్స్. ఓకే, నెక్స్ట్ ద సుందర్బన్స్ డెల్టా ఈస్ ఫార్మ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్? సో ఇక సుందర్బన్స్ డెల్టా గురించి ఏ నదుల కలయిక వల్ల ఏర్పడింది? ఇప్పుడే కదా మనం అనుకున్నది, గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల యొక్క సంగమంలో మనకి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. ఓకే, ద షాంఘై డీర్ ఈజ్ అన్ ఎండమిక్ స్పీసెస్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్? షాంఘై అనేటటువంటి జింక అనేది ఈ కింది భారతీయ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కనిపించేటటువంటి స్థానిక జాతి? ఎక్కడండి? ఇందాకనే కదా మనం డిస్కస్ చేసుకుంది, మణిపూర్లో. ఓకేనా, ఎక్కడ? మణిపూర్లో. ఈ మణిపూర్లో మాత్రం కనిపించేటటువంటి ఎల్డ్ జింక జాతికి చెందినటువంటి ఒక స్థానిక మరియు అంతరించిపోతున్నటువంటి ఉపజాతి. ఇది ఆ యొక్క రాష్ట్రం యొక్క రాష్ట్ర జంతువు కూడా. సో ఎగ్జామ్లో మనకి ఇదే క్వశ్చన్ 2 సార్లు వచ్చిందంటే మళ్ళీ కూడా రావచ్చు. సో ఒకసారి చూడండి, మీకు ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించినటువంటి జంతువులు, పక్షులు, మొక్కలు అంటే చెట్లు అండ్ అదేవిధంగా పూలకు సంబంధించినటువంటి మొత్తం లిస్ట్ ఇక్కడ ఇచ్చేసిన. వీడియో పాస్ చేయండి, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి డేటా చూడండి. ఇది తెలుగులో దొరకలేదు, మనకైతే ఇంగ్లీష్లో అయితే అందుబాటులో ఉంది లేటెస్ట్ డేటా. సో ఇదంతా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకే దగ్గర మీకు జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, చెట్లు ఉంటాయి అండ్ అదేవిధంగా ఆ యొక్క రాష్ట్ర పుష్పం కూడా ఉంటుంది. సో దీంట్లో ముఖ్యమైనటువంటి తమిళనాడు ఒకటి, తెలంగాణ ఒకటి, ఏపీ ఒకటి, బీహార్ ఒకటి అండ్ దాంతోపాటు మధ్యప్రదేశ్ ఒకటి. ఇవి ఎందుకంటే రీసెంట్గా బాగా హైలైటెడ్ అయినటువంటి స్టేట్స్ అండ్ దాంతోపాటు కొన్ని ఏమో ఆల్రెడీ ఆ యొక్క ప్రదేశాల్లో ఎక్కువగా మనకి ఒక జీవ వైవిధ్యానికి సంబంధించి కాన్సెప్ట్స్ ఉన్నాయి. అట్లాంటివి మనం చూసుకోవాలి. మ్యాక్సిమం అన్ని చదవాల్సిందే, ఏది మిస్ అయ్యేది ఏం లేదు. వాట్ ఈస్ ద హ్యాబిటేట్ ఆఫ్ మస్క్ డీర్? కస్తూరి జింక యొక్క ఆవాసం ఎక్కడ ఉంటుంది? కస్తూరి జింక చెప్పండి. కస్తూరి జింక అనేది 2500 మీటర్ల పైగా ఎత్తుండేటటువంటి అత్యున్నతమైనటువంటి పర్వత ప్రాంతాలలో ఇదైతే నివసించడం జరుగుతుంది. సో ఈ యొక్క కస్తూరి జింకలు శీతల ప్రాంతాలకు చెందినటువంటి జాతులు. ఇవి ఆల్పైను, సైబీరియా ప్రాంతాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అటవీ ప్రాంతాలతో కూడినటువంటి పర్వత ప్రదేశాలకు ఇది బాగా స్థానికమైనవి. కాబట్టి కస్తూరి జింకల ఆవాసాల సందర్భంలో మనకు మిగిలిన 3 అయితే సెట్ అవ్వవు, ఎందుకంటే మనకు కూల్ అయినటువంటి ప్రదేశం వల్ల హైట్ ఉండాలి. భారతదేశంలోని క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఆలివ్ రిడ్ల యొక్క తాబేళ్ల అతిపెద్ద సామూహిక గూడు కట్టుకునే ప్రదేశం అనేది ఉంది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆలివ్ రిడ్లకు సంబంధించినటువంటిది ఇది ఒడిశా తీరంలో మనకి ఇవి గుడ్లు పెట్టడానికి ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఒడిశా రాష్ట్రం. రాయల్ బెంగాల్ టైగర్ లేదా రాయల్ బెంగాల్ పులులకు సంబంధించి సాధారణంగా ఏ రకమైనటువంటి అడవులన్నీ ఆవాసంగా ఉంటాయి? ఎక్కడండి? సుందర్బన్స్ మడ అడవులు కదా.
సుందర్బన్స్ మడ అడవుల్లో రాయల్ బెంగాల్ టైగర్లు అనేవి వాటి యొక్క నివాస ప్రదేశాలుగా ఉంచుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఉంటుంది? గంగా బ్రహ్మపుత్ర డెల్టాలు. ఏ రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో రిసోర్సెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాంగణంలో ఆర్కడేరియం మరియు ఆర్కేడ్ల ఉత్పత్తి కేంద్రం డాష్ రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 17,000 రకాలైనటువంటి ఆర్కిడ్ జాతుల్లో సుమారు 300 జాతులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఓకే, ఆన్సర్ చెప్పండి. అరుణాచల్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్. ఇది మేఘాలయ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆర్కేడ్ల యొక్క ఉత్పత్తి కేంద్రం మనకి ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో రీసోర్సెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ బిఎస్డి ప్రాంగణంలో ఆర్కిడేరియం మరియు వాటి యొక్క ఉత్పత్తి కేంద్రం మేఘాలయ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది? నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ఇది మనకి ఎక్కడ ఉంటుందండి? ఉత్తరాఖండ్లో ఉంటుంది నందాదేవి. 1982లో స్థాపించబడినటువంటి నందాదేవి జాతీయ పార్క్ లేదా బయోస్పియర్ రిజర్వ్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ జిల్లాలోని చమోలీలో ఉన్నటువంటి నందాదేవి శిఖరం చుట్టూ విస్తరించినటువంటి జాతీయ పార్కు. మరి యొక్క నందాదేవి శిఖరం యొక్క ఎత్తు ఎంత అంటే 7,816 మీటర్. ఒక ఫెర్న్ మొక్కల్లో సిద్ధ బీజాలను మనం ఎక్కడ చూడవచ్చు? ఇది యాక్చువల్గా బయాలజీ మిక్స్డ్ విత్ ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి డేటా ఇది. సో ఇది ఆకుల అడుగు భాగంలో మనకి ఒక ఫెర్న్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే వాటి యొక్క నెక్స్ట్ జనరేషన్ అంటే రీజనరేషన్ సంబంధించినటువంటి డేటా. వాటిలో మనకు ఆ యొక్క నిర్మాణాన్ని పోరాంజి అని అయితే అనడం జరుగుతుంది. ఉప్పు నీటిలో ఏపుగా పెరిగేటటువంటి సముద్ర జలాల లేదా సముద్ర తీరాల వెంట ఉండేటటువంటి అంతర ఆటుపోట్ల మండలాల యొక్క తీవ్రమైనటువంటి అలల తాకిడిని తట్టుకుని నిలబడడానికి ప్రత్యేకమైనటువంటి అనుకూలతను కలిగినటువంటి దృఢమైనటువంటి పొదలు మరియు వృక్షాలు డాష్ అరణ్యాల యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణము. మనోడు ఏంటంటే డైరెక్ట్ పాయింట్ అడిగితే మన వాళ్ళు ఆన్సర్ చేస్తారు కదా అని దాని యొక్క విశిష్టమైనటువంటి లక్షణాన్ని మొత్తాన్ని మనకి ఇక్కడ మ్యాటర్ లెక్క తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క టోటల్ డేటా అనేది మడ అడవికి సంబంధించినటువంటిది. మడ అడవులని ఏం చేస్తాయంటే సముద్రపు ఒడ్డున ఉంటాయి. ఒడ్డున ఉండి సముద్రపు అలలు ఏదైతే వస్తాయో ఆ యొక్క అలలన్నిటిని కూడా అది నివారించడం జరుగుతుంది. దానివల్ల నేల క్రమక్షయానికి గురి కాకుండా ఉండి నేల యొక్క సారమని తగ్గకుండా ఉంటుంది. అంటే నేల ప్రాంతం కొట్టుకుపోకుండా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకు ఒక చిత్తడి నేల అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ యొక్క డెల్టా ప్రాంతం కానీ ఆ యొక్క చిత్తడి నేల కానీ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా వివిధ రకాలైనటువంటి జీవజాతులకు ఆవాసంగా ఉంటుంది. సో ఉప్పు నీటిలో సముద్రాన్ని ఉప్పు నీరే కదా దాంట్లో పెరుగుతుంది. సముద్ర తీరాల వెంబటి అన్నాడు. సముద్ర తీరాల వెంబటి ఉండేది మడ అడవులు. అంతర ఆటుపోటు మండలాలు అనుకో ఇదే ప్రదేశం. సో తీవ్రమైనటువంటి అలలు తాకిడిని తట్టుకునేది మడ అడవులు, మ్యాంగ్రూవ్స్. ద రామ్సర్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు ద కన్జర్వేషన్ ఆఫ్. రామ్సర్ ఒప్పందం అనేది దేని సంరక్షణకు సంబంధించింది? సో రామ్సర్ ఒప్పందం అనేది దేనికి సంబంధించింది అంటే ఇది మేజర్గా దేనికి సంబంధించింది చెప్పండి? ఆప్షన్ చూడండి, ఆన్సర్ చేయండి. ఏంటిది? చిత్తడి నేలలు. ప్రతి సంవత్సరం కూడా మన ఫిబ్రవరి 2వ తేదీన రామ్సర్ సంబంధించినటువంటి చిత్తడి నేలల దినోత్సవం జరుపుకుంటారు. భారతదేశంలో ప్రస్తుతం 98 చిత్తడి నేలల యొక్క ప్రదేశాలు అయితే ఉండడం జరుగుతుంది. సో 1971లో ఇరాన్లోని రామ్సర్ నగరంలో దీని యొక్క ఒప్పందం అయితే జరిగింది. సో అందుకే దీనికి ఆ యొక్క పేరు అయితే రావడం జరిగింది. సో ఇరాన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ హైలైటెడ్ టాపిక్ కాబట్టి రామ్సర్ కన్వెన్షన్ గురించి కూడా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్నటువంటి రామ్సర్ కన్వెన్షన్స్ అన్ని కూడా మీకు ఇక్కడైతే అందుబాటులో ఉన్నాయి. వీడియో పాజ్ చేయండి, మొత్తం చూడండి. ఓకే, సో ఏపీలో ఉన్నటువంటిది మన కొల్లేరు మాత్రమే, కొల్లేరు సరస్సు. ఇదంతా ఏపీ. తెలంగాణ, ఇదంతా తెలంగాణ. ఇన్ విచ్ స్టేట్ ఈస్ ద కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద యునెస్కో వరల్డ్ లిస్ట్? యునెస్కో ప్రపంచ జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్. ఆన్సర్ చేయండి. ఎక్కడ ఉంటుంది కాంచన్జంగా? మీకు పక్కన ఇమేజ్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఏమంటారు? ఏమో సార్ మాకు కనిపిస్తలేదు అంటారు. ఓకే, సో ఫస్ట్ మహారాష్ట్ర చూద్దాం. మహారాష్ట్రలో కాంచన్జంగా కనిపిస్తుందా? మహారాష్ట్ర ఏడాదాకా ఉంది, ఇదంతా మహారాష్ట్ర ఉందా? లేదు. మధ్యప్రదేశ్ లేదు. నెక్స్ట్ అస్సాము, అస్సాం ఇక్కడ ఉంటుంది. అస్సాం ఉందా? ఇదంతా లేదు. మరి ఎక్కడ ఉంది సార్? సిక్కిం. ఇంకో ఇక్కడ ఉంది, ఇంకో ఇది సిక్కిం. ఏముంది ఇక్కడ? కాంచన్జంగా. ఓకే, సో బయోస్పియర్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా మీకు గుర్తుండాలండి. ఇందాకనే వచ్చింది కదా నందాదేవి ఎక్కడ ఉందని, ఉత్తరాఖండ్లో. పోలు డెజర్ట్ ఎక్కడ ఉంది? హిమాచల్లో.
గుజరాత్లో కచ్, గుజరాత్లో రాన్ ఆఫ్ కచ్ అని ఉండడం జరుగుతుంది. తెల్లని మొత్తం నేల మొత్తం తెల్లగా ఉంటుంది, ఎందుకంటే అదంతా కూడా ఉప్పు క్రమక్షయం కలిగి ఉంటుంది. పంచమర్హి, పన్నా ఈ రెండు కూడా మధ్యప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. అచానక్ మరి అమరకంటకేమో మనకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రెండింటి కలిపి ఉంటుంది. నీలగిరి వచ్చేసరికి కర్ణాటక, చాలా చాలా ఫేమస్ అయినటువంటిది. అండ్ అదేవిధంగా అగస్తామలై వచ్చేసరికి తమిళనాడు, కేరళ రెండింటిలో విస్తరించి ఉంటుంది. తమిళనాడులో గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంటుంది. శేషాచలం, ఏపీలో శేషాచలం అడవులు ఉంటాయి కదా అక్కడ. ఒడిశాలో సిమ్లిపాల్ ఉంటుంది. సుందర్బన్స్ ఎన్నోసార్లు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం ఇదే వీడియోలో. ఏంటిది పశ్చిమ బెంగాల్. మేఘాలయలో నోక్రేక్ ఉంటుంది. దిహంగ్ దిబంగ్ ఏమో అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అస్సాంలో ఏమో మానస్ ఉంటుంది. దిబ్రూ సైకోవా ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. గ్రేట్ నికోబార్, అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉంటుంది. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంటే. ఓకే, వరల్డ్ వెట్లాండ్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ February 2nd, 2022. ఓకే, అయితే దాని యొక్క థీమ్ ఏంటిది? ప్రతి సంవత్సరం కూడా February 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటారు, వెట్లాండ్ డే. సో దానికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా మనం అప్పటి డేటా చూద్దాం. సో అప్పటి డేటా వచ్చేసరికి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? వెట్లాండ్స్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్. ఓకే, మరి 2026లో కూడా ఇదే వస్తుంది అంటే రాదు కదా. మరి 2026లో వరల్డ్ వెట్లాండ్ డే యొక్క థీమ్ వచ్చేసరికి వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. సో ప్రతి దాంట్లో కూడా అంటే డే విత్ థీమ్స్ అనే టాపిక్ అనేది ఉంటుంది, దాంట్లో కవర్ చేసుకోవాలి మీరు ఇవన్నీ. జీవ వైవిధ్యం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ చేయండి. జీవ వైవిధ్యం అనేది దేన్ని సూచించడం జరుగుతుంది? ఏం ఉంటుంది? ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం జీవజాతుల్లో ఉన్నటువంటి వైవిధ్యానికి సంబంధించినటువంటి డేటా కాబట్టి అదే ఆ యొక్క ఆన్సర్ అవుతుంది. ఎకాలజీ కాదు. ఎకాలజీ అంటే మళ్ళీ మనకు వేరే వస్తుంది. జీనిస్, జెన్యూ కాదు, ఇది స్పీసెస్ సంబంధించింది. భారతదేశంలో డాష్ సాధారణంగా టైడల్ ఫారెస్ట్ గా పరిగణింపబడుతుంది. టైడల్ అంటే అలలు, అలలకు సంబంధించినటువంటిది. పర్వతం పైన అలలు వస్తాయా? రావు. మెట్టభూమి పైన అలలు వస్తాయా? రావు. ఎడారిలో వస్తాయా? రావు. మరి ఎక్కడ వస్తుంది? సరస్సుల్లో వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి తవర్ ఆన్సర్. 2026 అప్డేటెడ్ ఎన్సీఆర్టీ 9వ తరగతి తెలుగు మీడియం పాఠ్య పుస్తకాన్ని మన యొక్క శ్రీనివాస్ మీ యాప్లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా గ్యాదర్ చేసుకోండి. జీవ వైవిధ్య హాట్స్పాట్ భావనను ఎవరు ప్రవేశపెట్టారు చెప్పండి? ఎవరు ప్రవేశపెట్టారంటే నార్మన్ మేయర్స్. ఓకే, బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేటటువంటి కాన్సెప్ట్. సో ఇతను జీవ వైవిధ్య హాట్స్పాట్ అనేది మనకు గణనీయమైనటువంటి స్థాయిలో జీవ వైవిధ్యం కలిగి ఉండి మానవ నివాసాల ముప్పుకు గురైనటువంటి ఒక జీవ భౌగోళిక ప్రాంతమే మనకి ఒక హాట్స్పాట్. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని మే 22వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, ప్రతి సంవత్సరం మే 22వ తేదీన జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా వస్తుంది, వచ్చినప్పుడు కూడా జరుపుకుందాం మనం. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి యానిమల్ డిస్కవరీస్, న్యూ స్పీసెస్ అండ్ న్యూ రికార్డ్స్ 2023 ప్రకారంగా భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి అతిపెద్ద బోవిన్ గా ఏ జాతి గుర్తింపు పొందింది? సో అతిపెద్ద జాతిగా మనకు గౌర్ అనేది రావడం జరుగుతుంది. గౌర్ అనేది కూడా కొన్ని రాష్ట్రాల యొక్క ఏంటిది చెప్పండి? రాష్ట్ర జంతువు కూడా, కాబట్టి గుర్తు పెట్టుకోవాలి. ఓకే, ఏం చేయాలండి? గుర్తు పెట్టుకోవాలి. ఈ కింది వాటిలో పర్వత అడవి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి? పర్వతం యొక్క అడవి. పర్వత అడవిలో మనకు ఎబోని, మహాగని, బెంగాల్ టైగర్ ఈ అడవుల్లో కాదు. బెంగాల్ టైగర్ ఉండేది మడ అడవుల్లో. ఓక్స్, చెస్ట్నట్, సతత వెడల్పాటి ఆకులు ఇక్కడ అధికంగా ఉంటాయి. టేకి అడవిలో లేదు, టేకు కాదు, ఆకురాల్చే అడవులు దాంట్లో ఉంటుంది టేకు. పర్వత అడవికి సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్లో కన్నా తీసుకుంటే ఇక్కడ మనకు ఓక్, చెస్ట్నట్స్ అండ్ ఇట్లాంటి సప్తహరితమైనటువంటి వెడల్పాట ఆకులు కలిగినటువంటి చెట్లు అధికంగా ఉంటాయి. పర్వత అడవులు 1000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో కనిపిస్తాయి కాబట్టి వాతావరణం చల్లగా అధిక వర్షపాతం కలిగి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మనకు శంఖాకారపు చెట్ల యొక్క విభిన్న మిశ్రమంగా మనకైతే కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు పాసిబుల్ అవుతుంది. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి చిత్తడి నేల ఏంటిది? భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి చిత్తడి నేల సాంబార్ సరస్సు. ఓకే, ఏం సరస్సు అండి? సాంబార్ సరస్సు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి చిలికా సరస్సు, ఇది ఉప్పు నీటి మడుగు, ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఇది పెద్దదా అంటే కాదు. రెండోది పులికాడ సరస్సు. పులికాడ సరస్సు అనేది ఉప్పు నీటి మడుగు, ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఉంటుంది. ఇది పెద్దదా అంటే కాదు. సాంబార్ అనేది చిత్తడి నేల అండ్ దాంతోపాటు పెద్దది, రాజస్థాన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఊలార్ లేక్, అది మంచినీటి లేకు. 4 ఆప్షన్స్లో 4వది ఊలార్ లేక్ కదా, అది మంచినీటి లేకు.
ఇది మనకు ఉప్పు నీటికి సంబంధించినటువంటి డేటా కాదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 2025 మార్చిలో మనకు చిత్తడి నేలల వివేకవంతమైనటువంటి వినియోగం అంటే వైట్ ల్యాండ్ వైస్ యూస్ విభాగంలో ర్యామ్సర్ అవార్డును అందుకున్నటువంటి తొలి భారతీయురాలు ఎవరు? ఈ క్వశ్చన్ 2 సార్లు వచ్చింది. ఓకేనా, 2 సార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. దట్ పర్సన్ ఈజ్ జయశ్రీ వెంకటేశన్. చిత్తడి నేలల వివేకవంతమైనటువంటి వినియోగం విభాగంలో ర్యామ్సర్ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయురాలుగా నిలవడం జరిగింది. చిత్తడి నేలల పరిరక్షణకు ఆమె చేసినటువంటి కృషికి ముఖ్యంగా భారతదేశంలో చెన్నైలో ఉన్నటువంటి పల్లి కరినే చిత్తడి నేల పరిరక్షణలో ఆమె చేసినటువంటి కృషికి కానీ ఒక గుర్తింపు అయితే లభించడం జరిగింది. ఈ క్వశ్చన్ తోటి ఈ యొక్క వీడియోని కంప్లీట్ చేద్దాం. 2024లో ప్రారంభమైనటువంటి ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య సదస్సు COP16 యొక్క నినాదం ఏమిటి? అప్పుడు దాని యొక్క నినాదం వచ్చేసరికి పీస్ విత్ నేచర్. మరి 2026 పరిస్థితి ఏంటి సార్ అంటే 2026లో టేకింగ్ యాక్షన్ ఫర్ నేచర్. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఓల్డ్ క్వశ్చన్ చదివేటప్పుడు ఓల్డ్ క్వశ్చన్స్ యొక్క డేటాతో పాటు లేటెస్ట్ దానికి సంబంధించినటువంటి డేటాను కూడా మీరైతే నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే ఇది 26లో చెప్తున్నాం కాబట్టి ఇది ఓకే. మరి 2027లో కూడా ఈ వీడియో చూస్తారు కదా, 28లో కూడా చూస్తారు కదా. ప్రతిసారి ఈ క్వశ్చన్స్ అన్ని రిపీట్ చేయడం కన్నా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఓకే ఈ విధంగా ఫ్రేమ్ అవుతుంది అండ్ ఏ క్వశ్చన్ యొక్క ఫ్రేమింగ్ చూసుకొని మీరు ఆన్సర్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం, దీని యొక్క కంటిన్యూషన్లో భాగంగా పార్ట్ 2 అనేది కంప్లీట్ చేద్దాం. ఓకే, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.